ఏపీటీవీ జర్నలిస్ట్ 24/7 న్యూస్ ఛానల్ సమాజ హితం కోసమే మీ ముందుకు వస్తోంది. సత్యాన్నే పలుకుదాం, ధర్మాన్నే ఆచరిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్కారం. ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం, ధర్మం కోసం. నా పేరు పి వెంకారెడ్డి, హైకోర్టు న్యాయవాదిని. ఇప్పుడు అపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి చట్టాలు, వ్యవహారాలు, వాటి గురించి కొంతమంది అడగడం జరిగింది. దాని గురించి క్లుప్తంగా మీ ముందు ఈరోజు ఉంచడానికి నేను వచ్చాను. ముఖ్యంగా ఇంతకుముందు ఉన్నటువంటి ఈ చట్టాలు, ఈ అపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి చట్టాలు, బిల్డింగ్ యాక్ట్ కానీ, అపార్ట్మెంట్స్ యాక్ట్ కానీ, రకరకాల యాక్ట్లన్నీ, చట్టాలన్నీ ఉన్నాయి. కొత్తగా 2016లో రెరా యాక్ట్ అనే ఒక యాక్ట్ని ప్రవేశపెట్టింది భారత ప్రభుత్వం. రెరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2016. ఈ యాక్టు ముఖ్యోద్దేశం ఏంటంటే ఫారిన్ ఫండ్స్ కానీ, డొమెస్టిక్ ఫండ్స్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలోకి ఒక సిస్టమాటిక్ వేలో వస్తూ, అలాగే డిస్బర్స్మెంటు, రిలీజింగు, ప్రాపర్టీ రిలీజింగ్ కూడా ఒక సిస్టమాటిక్ వేలో ఉండే విధానం కోసం, ఆర్డర్ కోసం ఈ యాక్టు తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్ వలన ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రమోటర్సు, అలాటీస్. ప్రమోటర్స్ అంటే రియల్ ఎస్టేట్లో ల్యాండ్ తీసుకొని, ల్యాండ్ని కానీ, బిల్డింగ్ని కానీ, లేకుంటే ఇంకొక ఆపరేటివ్స్, ఇంకొక స్ట్రక్చర్ని కానీ డెవలప్ చేసి అక్కడి నుంచి అది అపార్ట్మెంట్ గాను, లేకుంటే ప్లాట్లు గాను, లేకుంటే బిల్డింగ్స్ గాను అలాట్మెంట్ చేస్తూ అలాటీస్కి డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని ఫర్ కన్సిడరేషన్, కొంత అమౌంట్ కోసం కొంత అమౌంట్ తీసుకొని ఈ ప్రమోటర్సు, అలాటీస్ దగ్గర దాన్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. దట్ మీన్స్ టైటిల్ అంటే పూర్తి హక్కు కూడా వాళ్ళకి సంక్రమించే విధంగా చేస్తారు. ఈ విధంగా చేసే వాటిల్లో ముఖ్యంగా ప్రమోటర్స్ వాటా ఏంటంటే, వాళ్ళకుండే ఆబ్లిగేషన్స్ ఏంటంటే, ముఖ్యంగా ప్రమోటరు లోకల్ గవర్నమెంట్స్ దగ్గర ఉన్నటువంటి క్లియరెన్స్ అన్నీ తీసుకొని వాళ్ళు డెవలప్ చేయటానికి అనుకూలంగా ఉండే విధంగా డెవలప్ చేస్తూ అక్కడి నుంచి అడ్వర్టైజ్మెంట్స్, పబ్లిసిటీలు ఇచ్చుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని విస్తృతంగా పబ్లిసిటీసు అవి ఇస్తూ ఉంటే వాళ్ళ గుడ్విల్కి సంబంధించి దాన్ని బేస్ చేసుకొని కొంతమంది బయ్యర్సు, కొనుగోలుదారులు వచ్చి ఆ ప్లాట్స్ కానీ, ఆ అపార్ట్మెంట్స్ కానీ, ఆ బిల్డింగ్స్ కానీ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో ప్రమోటర్స్ ఏ విధమైనటువంటి స్పెసిఫికేషన్స్ అక్కడ నోట్ చేస్తారో, ఈ విధమైన ఈ స్పెసిఫికేషన్స్ మొత్తం కూడా ల్యాండ్ మెజర్మెంట్ ఎంత, ప్లాట్ మెజర్మెంట్ ఎంత, కార్పెట్ ఏరియా ఎంత, టోటల్ ఏరియా ఎంత, కామన్ ఏరియా ఎంత, ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడాను రెరా పోర్టల్లో వాళ్ళు పొందుపరచాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రమోటరు రెరా పోర్టల్లో ఇవన్నీ పొందుపరిచి అక్కడి నుంచి రెరా నుంచి అనుమతి తీసుకోవడం అంటూ జరిగిందో, తీసుకున్న తర్వాత అతను ఇక లీగలైజ్డ్గా ఆ యాక్టివిటీని చేసుకునేదానికి అవకాశం వస్తుంది. అఫ్కోర్స్ అపార్ట్ ఫ్రమ్ లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్, పంచాయతీసు, వాటి దగ్గర ఉండే క్లియరెన్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత ఈ రెరా యాక్ట్లో రెరా అథారిటీ దగ్గర కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ వర్క్ని స్పెసిఫికేషన్స్ ప్రకారం కమెంట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అలాటీస్, దట్ మీన్స్ బయ్యర్స్, ఈ ప్రమోటర్స్ దగ్గరకు వచ్చి వాళ్ళు కొనుక్కోదలుచుకున్నటువంటి ప్లాట్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు కొనుక్కోవడం జరిగింది అంటే ఫస్ట్ స్టెప్లో అగ్రిమెంట్ ఫర్ సేల్ ఉంటుంది. అగ్రిమెంట్ ఫర్ సేల్కి ఎంటర్ అయిన తర్వాత అలాటీకి, ప్రమోటర్కి మధ్యలో ఒక కాంట్రాక్ట్ ఏర్పడుతుంది. ఆ కాంట్రాక్ట్ ఏర్పడిన తర్వాత కొంత అమౌంట్ అలాటీ ప్రమోటర్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ అగ్రిమెంట్ ఫర్ సేలు రిజిస్టర్ అయిన తర్వాత మాత్రమే ప్రమోటరు కొంత అమౌంట్ అలాటీ దగ్గర నుంచి తీసుకోవాలి. అలాటీ దగ్గర నుంచి ఫస్ట్ అమౌంట్ తీసుకున్న తర్వాత సబ్సిక్వెంట్ అమౌంట్స్
ఇదో పలానప్పుడు పలానిస్తాం, పలానప్పుడు ఇంత ఇస్తాం, పలానప్పుడు ఇంత ఇస్తాం అని చెప్పి ఆ అగ్రిమెంట్ కండిషన్స్లోనే మెన్షన్ చేసి ఉంటుంది. ఆ అగ్రిమెంట్స్ ఒక్కసారి అగ్రిమెంట్ ఫర్ సేల్కు వచ్చే ముందు అలాటీ కానీ ప్రమోటర్ కానీ ముఖ్యంగా అందులో ఉన్నటువంటి కండిషన్స్ మొత్తం చదువుకొని నీకు అనుకూలమైన ఏంటివో నీకు ప్రతికూలమైన ఏంటివో చూసుకొని వాటిని ఎట్లా ఫాలో కావాలనో ఫాలో అవటానికి నీ దగ్గర ఏమేమి సోర్స్ ఉందో చూసుకున్న తర్వాతనే ఈ రంగంలోకి దిగాలి. ఈ విధంగా అగ్రిమెంట్ ఫర్ సేల్ అయిపోయిన తర్వాత ప్రమోటర్స్ డ్యూటీ ఏంటంటే ప్రమోటర్స్ డ్యూటీ అను ఆబ్లిగేషన్ ఏంటి అంటే స్పెసిఫికేషన్స్ అంటే అగ్రిమెంట్ ఫర్ సేల్లో ఏమేమి కండిషన్స్ ఉన్నాయో, ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయో, ఎలాంటి మోడల్స్ ఉన్నాయో, ఎలాంటి పబ్లిసిటీ ఇచ్చున్నారో అవి తూచా తప్పకుండా కన్స్ట్రక్షన్ చేయాలి. వీటిల్లో ఎక్కడ వయలేషన్ జరిగినా సరే దాన్ని ఎలాంటి ఎప్పుడైనా క్వశ్చన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మోర్ ఓవర్ క్వశ్చన్ చేయటమే కాదు, ఒకవేళ వయలేషన్ జరిగి బ్లండర్ మిస్టేక్ జరిగి అంటే ఇన్ టైంలో ఇవ్వకపోవటం లేకపోతే పూర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అట్లాంటివి జరిగినప్పుడు ముఖ్యంగా అలాంటి కాంపన్సేషన్ ఆర్ ఇంట్రెస్ట్ అమౌంట్ని వీళ్ళ ప్రమోటర్ నుంచి అడిగేదానికి అవకాశం. ఈ ప్రమోటర్స్ నుంచి అడిగేదానికి అవకాశం ఉండేదానికి గాను ఇప్పుడు రెరా రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ముఖ్యోద్దేశం ఏంటంటే మానిటర్ చేయటం అలాటీస్కి ప్రమోటర్స్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్స్ని ఏ విధంగా నడపాలనో ఆ విధంగా నడుపుకుంటూ అకార్డింగ్ టు యాక్ట్, అకార్డింగ్ టు అగ్రిమెంట్ కండిషన్స్, వీటి ప్రకారం అకార్డింగ్ టు బైలాస్, వీటి ప్రకారం వాళ్ళు సూపర్విజన్ అండ్ మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ చేసేదానికి అవకాశం ఉంది. చేసేదానికి ఈ చట్టం తయారు చేయబడింది. ఈ చట్టం ముఖ్యంగా కొద్ది సెక్షన్స్ తోటే తయారైంది. 2016 మార్చిలో పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. 2016 మే నెలలో ఇది ఎన్ఫోర్స్మెంట్కి వచ్చింది. మొత్తం ఈ యాక్ట్ మొత్తంలో 92 సెక్షన్లు ఉన్నాయి. అందులో 2016 మేలో ఒక 50 సెక్షన్ని ఎన్ఫోర్స్ చేశారు. మిగిలిన 40 సెక్షన్ని 2017 మేలో ఎన్ఫోర్స్ చేయటం జరిగింది. సో ఈ విధంగా చేయటం అంటూ యాక్ట్ తయారు చేసుకుంటూ వచ్చి ముఖ్యంగా అలాటీస్ ప్రయోజనాలు అండ్ ప్రమోటర్స్ ఆబ్లిగేషన్స్, డ్యూటీసు అండ్ ప్రయోజనాలు లెక్కలోకి తీసుకుంటూ ఈ రియల్ ఎస్టేట్లోకి వచ్చేటువంటి ఫారిన్ ఫండ్స్ కానీ లోకల్ ఫండ్స్ని కానీ ఒక సిస్టమాటిక్ వేలో పెట్టుకుంటూ పోతూ అలాగే కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఒక సిస్టమాటిక్ వేలో వాటిని అలాట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ పోయే విధానం రూపొందించబడింది. ఇందులో ముఖ్యంగా ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఎక్కువ కంప్లైంట్స్ ఏమని వస్తున్నాయంటే మాకు ఇన్ టైంలో మాకు అలాట్ చేయట్లేదు, పొజిషన్ ఇవ్వట్లేదు అని చెప్పానని అంటున్నారు. అంటే అగ్రిమెంట్లో 10 నెలలను 18 నెలలను 20 నెలలను టైం ఉంటుంది. ఈ టైం లోపు అలాట్మెంట్ జరిగిపోవాలి. కానీ ఆ అలాట్మెంట్ జాబ్ ఫినిష్ కావాలి, కన్స్ట్రక్షన్ ఫినిష్ కావాలి. కానీ ఆ విధంగా ఆ టైం లోపు ఆ అలాట్మెంట్ జరగట్లేదు, జాబ్ కూడా ఫినిష్ కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అన్లెస్ ఏదన్నా న్యాచురల్ కెలామిటీస్ ఏమన్నా వస్తే తప్ప మామూలు పరిస్థితుల్లో ఏమాత్రం ఈ డిలే అయ్యే విధానాన్ని ఒప్పుకునేదానికి లేకుండా ఈ యాక్ట్ కాపాడుద్ది. ఒకవేళ అట్లా అగ్రిమెంట్లో ఉన్నటువంటి డేట్కి కన్ఫర్మేషన్ రాక పొజిషన్ ఇవ్వలేకపోతే ప్రమోటర్ అనేవాడు అలాటీ దాని మీద చర్య తీసుకోవడానికి ఈ రెరా అథారిటీ ముందుకు వెళ్ళి ఒక అప్లికేషన్ వేస్తే ఒక కేసు అడ్జుడికేటింగ్ అథారిటీ, రెరా అథారిటీ అంటే అడ్జుడికేటింగ్ అథారిటీ అంటే జస్ట్ లైక్ కోర్టు, సివిల్ కోర్టు లెక్క. ఈ విధంగా వాళ్ళ దగ్గరకు పోయి అప్లికేషన్ పెట్టడం అంటూ జరిగితే వాళ్ళు ఒక ఆర్బిట్రేటర్నో ఒక మీడియేటర్నో ఎవరో ఒక ఇన్వెస్టిగేటింగ్ పర్సన్నో ఎవరినో ఒకరిని పంపించి ఏంటి అక్కడ జరిగే లోపాలు ఏంటి, ఎందుకు లేట్ అవుతుంది ఏంటో చూసి అవి రీజనబుల్గా కానీ లేకపోతే దానికి గాను 10% ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా అలాటీకి ఈ ప్రమోటర్ ఇచ్చేదానికి యాక్ట్లో అవకాశం ఉంది. ఈ యాక్ట్లో ఉన్నటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం కోసం అలాటీసు
ముఖ్యంగా ఈ రెరా అథారిటీని ఉపయోగించుకొని దాంట్లో పిటిషన్లు వేసి కేసులు వేసి గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ మీద కానీ, జిహెచ్ఎంసి హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ మీద కానీ, బాంబే డెవలప్మెంట్ అథారిటీ మీద కానీ చాలా చోట్ల కూడా ఈ విధంగా కాంపన్సేషన్ అమౌంట్ వసూళ్లు చేసుకున్న సందర్భాలు అలాటీసు చాలా సందర్భాలు ఉన్నాయి. దీనికి కావాలంటే సుప్రీంకోర్టు కేసు లాస్ కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు కేసు లాస్ కూడా అవసరమైతే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ కేసు లాస్ గురించి కూడా నేను 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈ విధంగా ఈ రెరా యాక్ట్ వలన వేరే ఉన్నటువంటి యాక్ట్లు, బిల్డింగ్ యాక్ట్ కానీ, లీజ్ యాక్ట్ కానీ, ప్రాపర్టీ యాక్ట్ కానీ, ఇంకొక యాక్ట్ కానీ, వేరే ఆల్రెడీ ఫోర్స్లో ఉన్నటువంటి యాక్ట్లు ఏమీ కూడా ఎఫెక్ట్ కావు. ఈ యాక్ట్లో అనదర్ క్వాలిఫికేషన్, అనదర్ రైట్ టు ది అలాటీ అండ్ యాజ్ వెల్ యాజ్ టు ది ప్రమోటర్, ఆ రైటు, ఆ ఆబ్లిగేషను, ఆ డ్యూటీ అవి ఈ యాక్ట్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఈ యాక్ట్ ప్రకారం వాటిని అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళు వాటిని సద్వినియోగం, అలాటీస్ కానీ ప్రమోటర్స్ కానీ సద్వినియోగం చేసుకోవాలని కోరుకోవటం అయింది. తర్వాత ఇంకొకటి ముఖ్యంగా అలాటీస్ పూర్ కన్స్ట్రక్షన్ అంటే అప్లికేషన్లో లేకుంటే వాళ్ళ పబ్లిసిటీలో ఒక రకమైనటువంటి కన్స్ట్రక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వుడ్ ఉంది, డోర్సు, విండోసు, దాన్ని టేక్ తోటి చేస్తామని చెప్పినని అగ్రిమెంట్లో ఉంటుంది. కానీ వేరే వుడ్ తోటి చేయటం అనేది కొన్ని చోట్ల జరుగుతూ ఉంది. ఈ విధమైనటువంటి పూర్ క్వాలిటీ కానీ కనిపిస్తే, అలాటీ కానీ దాన్ని ఫైండ్ అవుట్ చేయగలిగితే దాన్ని ఈ అథారిటీ దృష్టికి తీసుకొని వచ్చి వీళ్ళ ద్వారా ఇన్వెస్టిగేషను లేకుంటే మీడియేషను జరిపించి వాళ్ళ దగ్గర నుంచి ఆ క్వాలిటీని, పూర్ క్వాలిటీని రెక్టిఫై చేయించుకునే దానికి కూడా అవకాశం ఉంది. తర్వాత ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ ఉంటాయి. ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ అలాటీ అనేవాడు ప్రమోటర్కి ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ కట్టాల. 3 నెలలకింత లేకుంటే నెలకింత లేకుంటే 6 నెలలకింత ఈ విధంగా అగ్రిమెంట్లో రాసుకున్న దాని ప్రకారం కట్టాలి. ఆ విధంగా అగ్రిమెంట్లో రాసుకున్న దాని ప్రకారం కట్టి దాని పొజిషన్ను ఇన్ టైంలో గుడ్ క్వాలిటీలో తీసుకోవాలి. ఇలాంటి ఇన్స్టాల్మెంట్ కట్టే దాంట్లో కానీ అలాటీ ఏదన్నా లేట్ చేయటం జరిగితే దాని మీద కూడా ప్రమోటరు కొంత ఫైన్ కానీ ఇంట్రెస్ట్ కానీ వేసేదానికి అవకాశం ఉంది. ఒకవేళ మ్యూచువల్ అగ్రిమెంట్లో ప్రమోటర్ కానీ లేకుంటే ప్రమోటర్ అలాటీ మ్యూచువల్ అగ్రిమెంట్లో ఒకవేళ డిలే అయినా పర్వాలేదులే, నేను ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా పేమెంట్ ఏం తీసుకోను అని చెప్పానని అనుకుంటే అప్పుడు మాత్రం ఎక్స్ట్రా పేమెంట్తో పని లేదు. కాని పక్షంలో మాత్రం యాజ్ పర్ అగ్రిమెంటు ఏం వయలేషన్ జరిగినా సరే, వయలేషన్ ఎటువైపు నుంచి జరిగినా సరే, అలాటీ వైపు నుంచి జరిగితే అలాటీ మస్ట్ బి రెస్పాన్సిబుల్, ప్రమోటర్ వైపు నుంచి జరిగితే ప్రమోటర్ మస్ట్ బి రెస్పాన్సిబుల్ టు ఫుల్ఫిల్ ది ఆబ్లిగేషన్ వాట్ ఆర్ ఇన్ ది అగ్రిమెంట్ కండిషన్స్. ఈ విధంగా రెరా ద్వారా 2016లో వచ్చినటువంటి ఈ యాక్ట్ ద్వారా ప్రతి కన్స్ట్రక్షన్ అంటే సుమారు ఇప్పుడు 500 మీటర్ల స్థలం కన్నా కూడా ఎక్కువగా ఉండే స్థలాన్ని ఈ అపార్ట్మెంట్స్ ద్వారా, బిల్డింగ్స్ ద్వారా కట్టుకున్నప్పుడు కంపల్సరీగా ఈ రెరా అథారిటీలో రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేయని పక్షంలో అది ఇల్లీగల్ అవుద్ది. సో ఎప్పుడైతే ఒక అపార్ట్మెంట్ తీసుకోదలుచుకుంటున్నాడో, ఒక ఫ్లాట్ తీసుకోదలుచుకుంటున్నాడో అలాంటి అప్పుడు ఇతను ఇది రెరాలో రిజిస్టర్ జరిగిందా జరగలేదా, జరగకపోతే దాన్ని బ్యాక్ యార్డ్లో పెట్టచ్చు, వాడు ముందుకు పోకపోవచ్చు. జరగకపోతే నీకు వచ్చే బెనిఫిట్స్ రావు. రెరాలో రిజిస్టర్ కానీ ప్రమోటర్ కానీ రిజిస్టర్ చేయకపోతే వీళ్ళకి వచ్చే బెనిఫిట్స్, ఆబ్లిగేషన్స్, డ్యూటీసు, రైట్స్ ఇవి రావు, ఇవి వర్తించవు. కాబట్టి కంపల్సరీగా అక్కడ రిజిస్ట్రేషన్ జరిగి ఉండాలి. ఎప్పుడు 2016 మే తర్వాత జరిగే కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా. అప్పుడు మాత్రమే ఈ యాక్ట్లో ఉన్నటువంటి ఈ సెక్షన్స్ కానీ, ఈ ఆబ్లిగేషన్స్ కానీ, ఈ రైట్స్ కానీ, డ్యూటీస్ కానీ ఇద్దరికి అప్లికబుల్ అవుతాయి. ఇది అక్కడి నుంచి ఈ అథారిటీ అనేది సివిల్ కోర్టుకి ఏ విధమైనటువంటి పవర్స్ ఉంటాయో, ఏ విధమైనటువంటి అధికారం ఉంటుందో అలాంటి అధికారాలే ఈ అథారిటీకి ఉంటాయి.
ఇందులో ఒక చైర్మన్ ఉంటాడు, ఒక ఇద్దరు మెంబర్స్ ఉంటారు. వీళ్ళకి సివిల్ కోర్టుకు ఉండేటువంటి ఆ రైట్స్ వీళ్ళకి ఈ కోర్టులకి ఉంటాయి. అలాగే ఒక డిగ్రీ కానీ ఒక ఆర్డర్ కానీ ఈ రెరా కోర్టులో పాస్ అయింది, ఈ అథారిటీలో పాస్ అయింది అని చెప్పానంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి కూడా సివిల్ కోర్టు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుందో, ఎగ్జిక్యూషన్ చేస్తుందో అదే విధంగా ఇక్కడ కూడా ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. ప్లస్ ఈ రెరా యాక్ట్ ప్రకారం పెనాల్టీ సెక్షన్స్ కూడా ఉన్నాయి. పెనాల్టీ సెక్షన్స్ ఏంటంటే ఏదన్నా ఇల్లీగాలిటీ జరిగింది అని నేను చెప్పానంటే ఈ అలాటీకి ప్రమోటర్కి మధ్యలో ఏదన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చింది అని చెప్పాను అనుకుంటే దాన్ని ఈ అథారిటీ ముందుకు తీసుకొని పోయి క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేసేదానికి అవకాశం ఉంది. సో ఈ విధమైనటువంటి అవకాశాలు ఈ చట్టం ద్వారా, ఈ రెరా యాక్ట్ ద్వారా కల్పించబడ్డాయి. కాబట్టి వీటన్నిటిని కూడా అవగాహన చేసుకొని, ముఖ్యంగా వాటన్నిటినీ చదివి క్షుణ్ణంగా అవగాహన చేసుకొని దాని ద్వారా వీళ్ళు ప్రవర్తించినట్లయితే ఇది ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో ప్రయాణిస్తుంది. ఈ రియల్ ఎస్టేటు ఈ వ్యవహారం అంతా కూడా ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో ప్రయాణిస్తుంది. ఆ విధంగా ఈ రియల్ ఎస్టేట్ విధానం డెవలప్ అయ్యేదానికి, బూస్ట్ అయ్యేదానికి, తర్వాత ఎవరు నష్టపోకుండా ఉండేదానికి, ఎవరు చీటింగ్కి గురి కాకుండా ఉండేదానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి దీనిని సద్వినియోగం చేసుకొని మీరు మీ మానిటరీ బెనిఫిట్స్ని లేకుంటే మీ ప్రాపర్టీ బెనిఫిట్స్ని ఏమాత్రం నష్టపోకుండా జాగ్రత్తగా కాపాడుకొని మీ తర్వాత సంతానానికి వాటిని సంక్రమింపజేయాల్సిందిగా కోరు. Please subscribe our channel